దేవుణ్ణి చూడడానికి నేర్చుకోండి. పగలంతా అక్కడ చూడడం, ఇక్కడ చూడడం, వాళ్ళని చూడడం, వీళ్ళని చూడడం అనేది పూర్తిగా కట్టి పెట్టండి. కొంతమంది సెల్ ఫోన్నే 24 గంటలు చూస్తారు, అదే వాళ్ళ ప్రపంచం. అది చూసుకుంటానే రోజులన్నీ వ్యర్థంగా గడిపేస్తున్నారు. వాళ్ళ చూపంతా సెల్ ఫోన్ మీదే ఉంది. ఆదాము అవ్వలుని మోసగించడానికి సాతాను ఇదే వాడుకున్నాడు. ఏది వాడుకున్నాడు చెప్పండి? అదిగో ఆ మంచి చెడ్డల ఫలం ఇచ్చే చెట్టుని చూడు 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 అంటాడు. చూసేటప్పటికీ చూడడానికి రమ్యముగా కనబడిందట. ఎలా కనబడింది? రమ్యముగా కనబడింది. కనబడేటప్పటికి అందంగా రమ్యంగా కనబడేటప్పటికి ఇంక తినింది. ఆ తరువాత ఇదిగో మనల్ని పాపంలో పడేసింది. యేసయ్య వచ్చి మనల్ని బాగు చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఎంత నికృష్ట జీవితం. యేసయ్య రాకపోతే ఆదాము వల్ల మనందరం కూడా ఏకదాటిగా నరకానికి పోదు. దేవుడు మనల్ని కనికరించి మరలా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ కల్వరి దృశ్యాన్ని మనం చూడాలి. కల్వరి దృశ్యాన్ని మనం చూచినప్పుడు దేవుని బిడ్డలారా అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఒక విడుదల కలుగుతుంది, ఒక విమోచన కలుగుతుంది. సెల్ ఫోన్ని చూస్తూ ఈ రోజుల్లో కాలం గడిపేసే పనికి మాలిన జీవితం జీవించే వారందరూ ఉన్నారు. అది కూడు పెట్టదు, గుడ్డ పెట్టదు, కానీ అది నీ జీవిత విలువలన్నీ పోగొట్టేస్తుంది. కొంతమంది టీవీ ముందు కూర్చుని 24 గంటలు దాన్నే చూస్తున్నారు. డబ్బునే చూసేవాళ్ళు. ఆకాను చూపు శోకంబేగా అని ఒక భక్తుడు రాశాడు. ఎందుకంటే అందరినీ దేవుడు అది శాపగ్రస్తమైంది ముట్టద్దు అని చెబితే వాడి చూపు సీనారు వస్త్రాల మీద, ఆ పట్టు మీదకి వెళ్ళిపోయిందట. ఎంత శాపాన్ని తీసుకొచ్చింది దేవుని బిడ్డలారా. కుటుంబమే నాశనం అయిపోయింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నిన్నే చూస్తున్నానమ్మా, నువ్వు నన్ను చూస్తే దీవెనలన్నీ నీకే. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. అందుకనే ఈ స్త్రీ చెబుతుంది, బెయర్ లహా హీరోహి, నన్ను చూసే దేవుని నేను చూచినప్పుడు ఆమె పరిస్థితి తల క్రిందులుగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుడు మీకు అనుగ్రహించిన మరో గొప్ప వరం. ఇంతవరకు బ్రతికి ఉన్నారు అంటే దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఈవి. దేవునికి స్తోత్రం. ఆయన ఇంకా ఈ లోకంలో ఉండి భజన చేయాలి అని దేవుడు మనకు ఆయుష్ను పొడిగించాడు. ఇంకా మనం బ్రతికుండి 10 మందికి యేసుని అందించాలని మనల్ని బ్రతికించి ఉంచాడు. ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉండడం దేవుని యొక్క మహాకృప. కాబట్టి మనము ఎవరిని చూడాలి అంటే అనుక్షణం మన యేసయ్యను చూచేవారిగా, ఆయనకి ఒక స్తోత్రం చెప్పేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వైపు మనం తేరి చూడగలిగితే నోరు ఎంత మూసినా కూడా పెళ్ళగించి స్తోత్రం వస్తుందండి. ఎందుకంటే ఆయనలో అంత మహత్యం ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఆయనలో అంత ప్రభావం ఉంది, ఆయనలో అంత శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు మహా గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన చూచే ప్రతి నరుడు బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి మధ్యలో ఇలాంటి సంఘటనే జరిగింది. వాళ్ళలో సనుగుతున్న గొణుగుతున్న వారందరినీ కొట్టడానికి విష పాములు బయలుదేరాయి. పాములు బయలుదేరినప్పుడు అవన్నీ కుట్టిన వారందరూ చనిపోతూ ఉంటే కేకలేస్తున్నారు, అరుస్తున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, మీ కొరకు ఒక రోజున మీ పాపాలు శిక్ష భరిస్తూ నేను మ్రాని మీద వేలాడబోతున్నాను. కాబట్టి ఒక సర్పాన్ని తీసుకొచ్చి, ఇత్తడి సర్పాన్ని. ఏ సర్పాన్ని? ఇత్తడి అనేది తీర్పుకి ఉగ్రతకు గుర్తుగా ఉంది. ఆ గుర్తుగా ఉన్న ఇత్తడి సర్పాన్ని వేలాడబెట్టినప్పుడు ఏం జరిగింది అంటే ఒక అద్భుతం జరిగింది. చూచిన వాళ్ళందరూ బ్రతికేశారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఈ రోజున కూడా నీ బాహ్య నేత్రాలకి యేసయ్య కనబడడు, కానీ నీ అంతరంగ నేత్రాలకు ఆయన కనబడతాడు. అందుకని క్రైస్తవులు కళ్ళు మూసుకొని, ఎందుకంటే మన దేవుడు ఎవరు చెప్పండి?
ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలోండి నీ అంతరంగములో నుండి ఆయన చూడగలిగినప్పుడు, నీ అంతరంగములో నుండి ఆయన చూస్తూ ఉన్నప్పుడు నీవు కూడా బ్రతికేస్తావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు చూడవలసిన స్థలం ఏంటి అంటే కల్వరి. నువ్వు చూడవలసింది ఎవరిని అంటే యేసుక్రీస్తు ప్రభుని. అలాగ చూడడానికి నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు హగరు ఎలాంటి దీవెన పొందిందో దేవుని బిడ్డ అలాంటి దీవెన నువ్వు పొందబోతున్నావు. నేను ఒంటరినండి, నన్ను భర్త విడిచిపెట్టేశాడండి, నా భర్త చనిపోయాడండి, నాకు ఇంకా వివాహం కాలేదండి, నాకు పిల్లలు లేకుండా ఉన్నారండి, అందరూ ఉన్నా నేను ఒంటరిగా ఉన్నానండి, అందరూ ఉన్నా నేను ఏకాకిగా ఉన్నానండి, ఒక సంతోషం నాకు లేదు, ఏదో దిగులు, ఏదో చింత, ఏదో భయం, తెలియని బాధ నాలో ఉందండి అన్న వాళ్ళకి రాత్రి ఒక శుభవార్త. దేవుడు అంటున్నాడు, హగరు జీవితంలో ఆ ఒంటరితనాన్ని తీసివేసి పెక్కు జనముగా చేసిన దేవుడే నీ జీవితాన్ని కూడా అలా తారుమారు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటుంది, నన్ను చూచే దేవుడిని నేను చూశాను కాబట్టి ఈరోజు ఇంత దీవెన పొందగలిగాను, ఇంత ఆశీర్వాదాన్ని పొందగలిగాను, ఇంత గొప్పతనాన్ని పొందగలిగాను. మేము అనేక సార్లు సువార్త నిమిత్తం, దేవుని వాక్యం పంచడం నిమిత్తం అరబ్ దేశాలు వెళ్ళాం. దేవుని బిడ్డలారా, చాలాసార్లు అరబ్ దేశాలు వెళ్ళడం జరిగింది. అయితే అరబ్ దేశాలలో ఈ రోజున చాలా వారు తినే తిండి కానీ, వారు నివసించే గృహాలు కానీ, వారు స్థితి కానీ చాలా గొప్పగా ఉంటుంది. అరబ్బులందరూ కూడా చాలా మంచి స్థితిని కలిగి ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు అంటే మన హగరు యొక్క సంతానమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఆఖరికి ఒక వ్యక్తి నాకు ఒక భార్య సరిపోలేదు, రెండో భార్యను కూడా పెళ్లి చేసుకుంటాను అంటే ఎంతమందిని పెళ్లి చేసుకుంటే అన్ని ఇల్లులట. ఎంతమందిని పెళ్లి చేసుకుంటే అన్ని ఇల్లులు ఎవరిస్తారు అంటే ఆ ప్రభుత్వమే ఇస్తుందట. ఈ విచిత్రమైన విషయాన్ని నేను అక్కడ చూశాను. అబ్బా, ఎంత ధనంతో వాళ్ళు తొలతూగిపోతున్నారు. ఇదంతా ఎవరి కార్యం అంటే హగరు దేవుణ్ణి చూసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హగరు దేవునిని చూడడం వలన ఈ రోజున ఆమె ఒక పెక్కు జనముగా మార్చబడింది. దేవుడు అదే ఆశీర్వాదాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేయవలసిందల్లా ఒకటే, నిన్ను ప్రేమిస్తూ కన్నార్పకుండా నిన్ను చూసుకునే ఆ ప్రేమ నాదుని వైపు మీరు చూడగలిగితే దేవుని బిడ్డలారా అద్భుతాన్ని పొందుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఆ తర్వాత మనం చూద్దాం 2వ రాసుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక వ్యక్తి, ఈ మాటలు ఎవరి గురించి రాయబడ్డాయో మీకు అందరికీ తెలుసు కదా. 2వ రాసుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో అక్కడ ఏమి రాయబడి ఉంది అంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఏలియా వెళ్ళిపోయేటప్పుడు పరమునకు దేవుడు ఏలియాని పిలిచేశాడు. బాబు, నిన్ను ఇంతకాలం భూమి మీద పెట్టాను, ఇక నుండి నేను ఎక్కడ పెట్టబోతున్నాను, నిన్ను పరలోకంలో పెట్టబోతున్నాను, నా దగ్గరికి వచ్చేయి అన్నాడు. వచ్చేయి అనగానే మూట ముళ్ళు అన్నీ పక్కన పడేసి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏలియా వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే ఒక వ్యక్తి ఏలియా వెంట పడ్డాడు. ఎందుకంటే అతని మీద దుప్పటి వేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆకర్షణకి వెళ్ళిపోతా ఉన్నాడు. అతని పేరు ఎలీషా. ఎలీషా వెళ్ళిపోతూ ఎంతకైపోయి నా వెనకాల వస్తున్నావు అంటే, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి అంటున్నాడు. నువ్వు ఎలాంటి ఆత్మను పొందుకున్నావు, నువ్వు ఎలాగ మహిమలో జీవిస్తున్నావు, ఎలాంటి శక్తిని కలిగి ఉన్నావు,
అదంతా కూడా నాకు రెండంతలుగా కావాలి అంటున్నాడు. అప్పుడు ఏలియా చెప్పాడు, ఇక వెనకాలే పడి వస్తా ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఈ సుడిగాలిలో నేను తీసుకుని పోతాను అని. అందుకని ఏలియా అక్కడ ఆగిపోయాడు. నువ్వు అడిగేది చాలా కష్టతరంగా ఉంది, కానీ నేను ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. అది ఎలాగ జరుగుతుంది అంటే, నేను వెళ్ళేటప్పుడు నువ్వు చూస్తేనే జరుగుతుంది. నేను వెళ్ళేటప్పుడు నువ్వేం చేయాలి? చూడాలి. నువ్వు చూస్తే మాత్రం జరిగిపోతుంది, నువ్వు చూడకపోతే నాకు తెలియదు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, మరలా చదువుదాం ఆ 10వ వచనాన్ని. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు జరుగును. కనబడని ఎడల అది కాకపోవును. కనబడకపోతే, నేను కనబడకపోతే నీకు ఏ అభిషేకం రాదు. నేను కనబడితే మాత్రం బలమైన అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఈ రోజున ఎలీషాకి ఏం కావాలి అంటే, తన పనులన్నీ విడిచిపెట్టేశాడు, పక్కన పడేశాడు. ఈ చిన్న కాలంలో దేవుని కొరకు పని చేయాలి అనుకున్నాడు. కానీ ఎలాగ పని చేయాలి, ఎలాగ ముందుకెళ్ళాలి, ఏమీ చేత కాదు. తాను ఎవరిని నమ్మాడో ఆ గురువు బలమైన పని చేస్తున్నాడు. అయితే నేను కూడా పని చేయాలి అనుకున్నప్పుడు అతనికి అర్థమైంది, నాకు శక్తి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మ నాకు కూడా రెండంతలుగా వస్తే ఇంకా నేను విస్తారమైన పని చేయగలుగుతాను అనుకున్నాడు. అయితే అడుగుతున్నాడు తన గురువుని, నాకు నీలో ఉంది చూసావా, అలాంటిది రెండంతలు కావాలి అంటే అతను చెప్తున్నాడు, నేను కనబడితే, నువ్వు నన్ను చూడగలిగితే అది నీకు లభ్యమవుతుంది. ఇప్పుడు కాదు చూడడం, నేను పైకి వెళ్ళిపోయేటప్పుడు నువ్వేం చేయాలి? చూడగలగాలి. నేను పైకి వెళ్ళిపోతా ఉంటే నువ్వు చూడగలిగితే ఆ అభిషేకం నీ మీదకి వచ్చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఎందుకంటే ఏలియాని తీసుకెళ్ళిపోవడానికి ఎవరు వచ్చారంటే, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చాయి. ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అగ్ని ఎవరికి పోల్చబడింది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడే కొనిపోతాడు. రేపొద్దున మన మీదకి కూడా ఆయనే రాబోతున్నాడు. మనం కనురెప్ప పార్టీల్లో మారిపోవడానికి ఎవరు మనల్ని అలా మారుస్తారు? పరిశుద్ధాత్ముడు మన మీదకి బలముగా వస్తాడు. ఒక్క రెప్ప పాటున మనం పైకి మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతాం. ఇది అగ్ని రథాలు, గుర్రాలు వస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని తీసుకెళ్ళిపోతున్నాడంటే ఏలియాను తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని ఎలీషా చూసినప్పుడు ఏం జరిగింది అంటే, అమాంతంగా దుప్పటి వచ్చి పడింది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఎలీషా ముందే చెప్పేశాడు, ఎలియా ముందే చెప్పేశాడు ఎలీషాకి, నువ్వు చూస్తేనే ఈ పని జరుగుతుంది, నువ్వు చూడకపోతే ఈ పని జరగదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున పరలోకానికి ఎత్తబడడానికి, మధ్యాకాశములో యేసయ్యతో నిలబడడానికి, మన కుటుంబాలని ఒక సక్రంగా నడిపించుకోవడానికి దేవుని బలమైన శక్తి మనకి కావాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచాలి అంటే మనకు ఒక అభిషేకం కావాలి, ఒక శక్తి కావాలి, ఒక మహిమ కావాలి. దేవుడు అంటున్నాడు, అది నా వైపు చూచే వారికే దొరుకుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. అందుకనే యేసై కూడా అదే మాట చెప్పారు. లూకా సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో, మీరు యెరూషలేము వెళ్ళి కనిపెట్టండి, అలాగా చూస్తూ ఉండండి, నా శక్తి మీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. పై నుండి శక్తికి వచ్చే వరకు కూడా మీరు యెరూషలేములో కనిపెట్టండి అని అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు దేవుణ్ణి చూడడం వల్ల హగరు స్థితి మార్చబడింది. దేవుణ్ణి చూడడం వల్ల నీ మీదకి దైవ శక్తి క్రమరించబడుతుంది, పరలోక శక్తి క్రమరించబడుతుంది, నువ్వెక్కడున్నా శక్తి క్రమరించబడుతుంది. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ ప్రార్థన సమయంలోనే కాదు, నీవు నడిచి వెళ్ళే స్థలాల్లో, నువ్వు బండి మీద వెళుతున్నా, కారు మీద వెళుతున్నా, నడిచి వెళుతున్నా, అది మార్కెట్ అయినా ఫ్యాన్సీ స్టోర్ అయినా, దేవుని బిడ్డ ఎక్కడున్నా కూడా దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన వైపు చూసే సమయాలలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారి ఇంటిలో పనిచేసే ఒక విశ్వాసి, మా పాస్టర్ గారు ఎంతో సమయం దేవుని పాదాల దగ్గర ఉంటారు, మా పాస్టమ్మ గారు ఎంతో సమయం దేవుని పాదాల దగ్గర ఉంటారు. అందుకనే వాళ్ళు దేవుని యొక్క బలమైన శక్తి ఉంది. నేను ఎక్కువ సమయం వారికలాగా పాదాల దగ్గర ఉండడం లేదు. నేను కూలీ నాలి చేసుకొని బ్రతకాలి కాబట్టి ఉదయం అంతా పనిలోకి వెళుతున్నాను, పనిలోనే ఉండిపోతున్నాను. రాత్రి వచ్చి కొంచెం సమయం ప్రార్థన చేసుకుంటున్నాను. ఎలాగ నేను ఆ శక్తి పొందుకోగలను అనుకుందట. అప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ బుర్ర నా మీద పడేస్తే అక్కడే నేను నింపుతాను అని దేవుడు మాట్లాడాడట. ఆదివారం వాక్యం వినేసిన తర్వాత ఆమె బయటికి వెళ్ళి ఆమె రాళ్ళు కొట్టుకుంటా కూర్చుంది. బుర్ర మాత్రం ఎవరి మీద పడేసింది? దేవుని మీద పెట్టేసింది. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం జరిగింది. అక్కడ కూర్చుని భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టింది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఆయన వైపు చూచేవారందరూ కూడా ఈ రోజుల్లో శక్తి చేత నింపబడతారు, అగ్నితో నింపబడతారు, బలమైన అభిషేకముతో నింపబడతారు. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక సామాన్యమైన వ్యక్తులుగా ఈ లోకంలో విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. ఒక అసాధారణమైన వ్యక్తులుగా మనల్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. అందుకనే దేవుడు తన ఆత్మనిచ్చాడు. ఆయన మనలోనికి వచ్చినప్పుడు, మనము పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం సాక్షులుగా నిలబడతాం. దేవుని బిడ్డలారా, యేసులాగా మారిపోతాం. యేసు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఎగిరిపోతాం. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా నీవు దేవుని చూడడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే, నీ మీదకి దేవుని బలమైన అభిషేకం యేసునామములో కృమ్మరింపబడబోతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. తర్వాత చూడండి, అపోస్తల కార్యం 3వ అధ్యాయాన్ని చూద్దాం. 4వ వచనం. పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. మా తట్టు చూడు. ఒక భిక్షకుడు రోడ్డు మీద కూర్చుని శృంగారం అనే దేవాలయంలోనికి వెళ్ళే దారిలో కూర్చుని భిక్షాటన చేసుకుంటున్నాడు. వచ్చిన వాళ్ళందరూ డబ్బులు వేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో అక్కడికి వచ్చిన పేతురు యోహాను వైపు కూడా చెప్పపట్టేశాడు. చెప్పపట్టి డబ్బులు అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అబ్బాయి, చెప్పపట్టి డబ్బులు ఎంత వేస్తున్నావు అది కాదు చూడడం, వెండి బంగారాలు మా దగ్గర లేవు, ఒక్కసారి మా వైపు తేరి చూడు అన్నారు. ఎప్పుడైతే వాళ్ళలో ఉన్న దేవుణ్ణి చూడగలిగాడో, వాళ్ళలో ఉన్న దేవుని మహిమను చూడగలిగాడు, దేవుని బిడ్డలారా, వెంటనే చీలమండల్లో బలము పొందుకున్నాడట. దేవునికి స్తోత్రం. కాళ్ళు లేచి నిలబడ్డాడంతే, గంతులేస్తూ స్తుతిస్తున్నాడు. దేవాలయంలోనికి పరుగున పారిపోయాడు. అందరికి ఆశ్చర్యంగా ఉంది. వీడా వాడా? అక్కడ ఒకడు చూసాం, అలాగే కనబడుతున్నాడు వీడు. ఇందాకడి వరకు వాడు కుంటోడు, ఇప్పుడు ఎలాగ కాళ్ళు వచ్చాయి అంటే ఎవరిని తేరి చూచాడట? పేతురు యోహానుల్ని తేరి చూస్తున్నాడు. అందుకనే చెప్పారు, మా దగ్గర యేసునామం ఉంది. మా దగ్గర ఏముంది? ఎండి లేదు, బంగారం లేదు, మేము ఖాళీ చేతుల్లోనే ఉన్నాం, ఏమీ లేదు. కానీ మాలో ఏముంది? యేసునామం ఉంది, అదే నీకు ఇస్తున్నామని చెప్పారు. ఎప్పుడైతే ఆ దర్శనం అతనికి కలిగిందో, తేరి చూచినప్పుడు దేవుని బిడ్డలారా, అతని ఏ అవయవం లోపం ఉందో ఆ అవయవం సరిచేయబడింది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, మనకు అనేక లోపాలు ఉన్నాయి. ఆత్మలో అనేక బలహీనతలు, శరీరంలో అనేక బలహీనతలు, అనేక అనారోగ్యాలు, అనేక బలహీనతలు కలిగి ఉన్నావు. ఇది చేయాలి అనుకుని చేయలేకపోవడం, ఇది ప్రార్థన చేయాలి అనుకుంటావు చేయలేవు, ఆరాధన చేయాలి అనుకుంటావు చేయలేవు.
అన్నీ బలహీనతలే, అన్నీ లోపాలే. నేను కూడా మంచిగా ఉండాలనుకుంటున్నానండి, కానీ ఉండలేవు. నేను చక్కగా జీవించాలనుకుంటున్నానండి, జీవించలేవు. ఆత్మలో బలహీనత, దేహంలో బలహీనత. కొంతమందికి దేహంలో రోగం, అనారోగ్యం పెట్టి పీడించి 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 నల్లగొట్టేస్తూ ఉంది. శరీరం అంతా ముక్కలైపోతూ ఉంది. సరిగా కొంతసేపు కూర్చోలేకపోతున్నాను, సరిగా కొంతసేపు నడవలేకపోతున్నాను, సరిగా నేను తినలేకపోతున్నాను, తింటే అరగదు. ఇలాగ రకరకాల రోగాలు చెప్పేవాళ్ళు అనేకులు ఉన్నారు. ఆత్మీయంగా ఎంతోమంది బలహీనులుగా ఉన్నారు. సరిగా ప్రార్థన చేయలేనండి, వింటాను, చెయ్యాలనిపించదు, చేయలేను. ఈ బలహీనతలన్నీ కూడా తొలగించే ఒకే ఒక మార్గం నీవు యేసుని చూడడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే చెప్తున్నాడు, మా తట్టు చూడు. యేసు నామం ఉంది మాలో, యేసు నామం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని ధరించుకున్న వాళ్ళని ఎప్పుడైతే అలా చూచాడో దేవుని బిడ్డలారా, అతని శరీరములో ఉన్న లోపం మాయమైపోయింది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఈరోజున నీ ఆత్మలో ఉన్న లోపమైన, నీ శరీరములో ఉన్న లోపమైన పూర్తిగా మట్టుమాయమైపోయే ఒక శక్తి ఉంది. ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ దొరుకుతుందండి? ఈ రోజుల్లో మనుషులు వెర్రిగా ఇతరులను అనుసరిస్తున్నారు కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోయాయి. అది బాగుంది, అక్కడ బాగుంది 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 అనేటప్పటికి ఇంకా అలా పరిగెట్టేస్తున్నారు. ఈ రోజున నీ శరీరంలో ఉన్న బలహీనతలు కానీ, నీ ఆత్మలో ఉన్న బలహీనతలు కానీ నువ్వు ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు. నువ్వున్న చోటు నుండి నీ యేసుని చూడగలిగితే అద్భుతం జరుగుతుంది. కొంతమంది సేవకులు వెనకాల పరిగెట్టేస్తున్నారు. మేము గొప్పవాళ్ళమని, మాలో అంత శక్తి ఇంత శక్తి ఉందని చూపించుకోవడానికి ఇక్కడికి రాలేదు ఈ రాత్రి. నువ్వున్న చోటు నుండి యేసుని చూడడానికి, యేసయ్యను చూడడానికి, ఆ సందేశాన్ని ఇవ్వడానికి ఈ రాత్రి మేము ఇక్కడికి వచ్చాం. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు సేవకులు ఎక్కడుంటే అక్కడ మేలులు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. మేము ఎవరిని ఆశీర్వదించామో వారు ఆశీర్వదించబడతారు, ఎవరు దీవించామో వాళ్ళు దీవించబడతారు. అయితే మా వెనకాలే పడి వస్తే మేము మీకు దొరకగలమా చెప్పండి? ఏ సేవకుడు వెనకాల మీరు పరిగెడతారు? సేవకులు వచ్చినప్పుడు దీవిస్తారు సరే, కానీ నీ దీవెన నీ ఇంటిలోనే, నీ గదిలోనే, నువ్వున్న స్థలంలోనే ఉంది. అది ఏంటి అంటే నీవు యేసుని చూడడం. హల్లెలూయా. నీ మానసిక స్థితి బాగుపడుతుంది, నీ శారీరక స్థితి బాగుపడుతుంది. కొంతమందికి మానసిక స్థితి బాగోదు. ఎప్పుడు చూసినా చిందరబందరగా ఉంటాయి ఆలోచనలు. ప్రతి నిమిషం భయమే, ప్రతి నిమిషం ఆందోళనే, కలవరమే. నా జీవితం ఏమైపోతుంది, నా బిడ్డ జీవితం ఏమైపోతుంది, నా పరిస్థితి ఏమైపోతుంది, ఇలాంటి ఆలోచనలతోనే ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీ మానసిక స్థితి బాగుపడుతుంది, నీ శారీరక రోగాలు బాగుపడిపోతాయి. ఏ లోపం ఉందో ఆ లోపం తొలగిపోతుంది. ఒకేసారి చూశాడు, కాళ్ళలో అప్పటి వరకు ఊచ కాళ్ళు చేతులు గలవాడు అతను. కానీ ఎక్కడ నుండి వచ్చింది అంటే ఆ బలం ఎప్పుడైతే తేరి చూచాడో అంతే ఒక శక్తి బయలుదేరింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈ రోజున మన ప్రభువారు మనకు ఉన్నారు. ఆయన మన ముందు ప్రత్యక్షం అవుతున్నారు. ఆయన పిలిచే ప్రతి స్థలములో ఆయన వచ్చి నివసిస్తున్నారు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీ ఇంట ఉండి దేవుని బిడ్డ ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం. అలా అన్నానని గుడి మానేయాలి, మందిరానికి వెళ్ళకూడదు, లేకపోతే ఆరాధన చేయకూడదు, దైవజనులు వచ్చినప్పుడు వెళ్ళకూడదు అని చెప్పడం లేదు. ఒక పరిపూర్ణ దీవెన నువ్వు పొందాలి అంటే అది ఎక్కడ దొరుకుతుంది అంటే నీవు దేవుని చూడడంలో దొరుకుతుంది. హల్లెలూయా. హగరు జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదం దొరికింది. దేవుని బిడ్డలారా, ఎన్నడూ అబ్బా చాలు తండ్రి అనేలాగా ఆశీర్వదించబడింది.
ఎలీషా జీవితంలో అద్భుతమైన అభిషేకం దొరికింది. అబ్బా ఇంకా చాలు తండ్రి అనేలాగా అభిషేకించబడ్డాడు. ఈ కుంటివాడు జీవితంలో అద్భుతం జరిగింది. అబ్బా చాలు అనే అంతలాగా దేవుని స్వస్థత ప్రభావం అతనిలోకి విడుదలయ్యింది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వెంతో కృపగలవాడవయ్యా. నీ ప్రజలు నీ తట్టు తిరుగుదురుగాక, నిన్నే చూచెదరుగాక, నీ దీవెనలు పొందుకొందురుగాక. ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.